హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మన గౌరీ గురించి చాలామంది మంచిగా కామెంట్స్ పెడుతున్నారనమాట. చాలా లక్కీ అని చెప్పేసి, ఈ గౌరీ వచ్చిన దగ్గర నుంచి మనకి మంచి జరగాలని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. లక్ష్మి విషయం అయితే నేను ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోలో లాంగ్ వీడియోనే చేసి పెట్టానమాట. లక్ష్మి మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది, దాని గురించి మొత్తం పూర్తిగా అన్నీ చెప్పాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇక్కడ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, లక్ష్మిని గౌరీని చూపిస్తూ నాకు కొంచెం బాధగా అనిపించిందండి లక్ష్మి గురించి. ఎందుకంటే 5 years అవుతున్నా కానీ అది కట్టలేదన్నమాట. అది ఒకటి పక్కన పెడితే, కట్టినా కట్టకపోయినా ముందు మన ఇంటికి వచ్చింది కాబట్టి మనతోటే ఉండాలని చెప్పేసి నేనైతే దాన్ని ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, మన దగ్గరే పెట్టుకోవాలని చెప్పేసి. మా వారు ఎప్పుడైనా సరే గోశాలకి అట్లా పంపిద్దామా అన్నా కానీ నేను ఊరుకోవట్లేదు, అది మనతోటే ఉండాలని చెప్పేసి ఉంచుకున్నాను. కానీ చాలామంది ఏమంటున్నారంటే, ఆవుకి కొన్ని సుడిలు అనేవి ఉంటాయంట, వాటిల్లో లక్ష్మికి ఒక సుడి తేడాగా ఉంది అన్నట్టుగా అంటున్నారనమాట. అట్లాంటి ఆవులు ఉండకూడదు, వాటి వల్ల మీకు నష్టం జరగవచ్చు అన్నట్టుగా అంటున్నారు. ఏదైనా మనకంటూ ఒక అదృష్టం దురదృష్టం అంటూ మనం చేసుకునే కష్టంతో మనకు వచ్చిద్దని నేను నమ్ముతాను. ఈ జంతువులు, నోరు లేని జీవుల వల్ల మనకేదో ఇబ్బంది జరిగిపోయిద్దని చెప్పేసి అయితే నేను అనుకోను. కానీ అందరూ అది ఉండడం మంచిది కాదు అని చెప్పి అంటుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. లక్ష్మితో ప్రతిసారి మాట్లాడతాను నేను, ఇవే మాటలు మీతో ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటానో అలానే లక్ష్మితో కూడా మాట్లాడతాను. ఇట్లా అంటున్నారు, నిన్ను ఎవరికో అన్నా ఇచ్చేసేయాలి, లేకపోతే గోశాలకు పంపించేయాలి అంటున్నారు అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటాను. లక్ష్మి అర్థం చేసుకునిద్ది అనుకుంటాను. ఒక్కోసారి పాపం కంటినీరు కూడా పెడుతూ ఉండిద్ది. కానీ ఏదేమైనా కానీ నేను మాత్రం లక్ష్మిని ఎవరికి ఇవ్వనండి. ఎందుకంటే ఉన్నన్ని రోజులు నాతోటే ఉంటుంది. మీకు కొంతమందికి ఈ ఆవులు అంటే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని సామెతలు ఉంటాయి కదా, అట్లాగా ఈ ఆవుల గురించి ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. లక్ష్మికి అయితే అది మందగుడి ఏదో అంటారు కదా, అది కూడా ఉంది. గర్భసంచిలో నీళ్ళ తొత్తులు అనేవి ఉంటే అవి మెడిసిన్ వాడామన్నమాట. మెడిసిన్ వాడేసి అది కట్టడానికి చూసాము కొన్ని రోజులు. ఇదైతే గౌరీ ఇంజెక్షన్ చేయించాము, కట్టింది అనుకుంటున్నాము. చెక్ చేసి మళ్ళీ అది ఒక వీడియో పెడతాను. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.